నువ్వులతోటి ఇలా లడ్డూల్లాగా చేసుకొని ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకొని ప్రతిరోజు ఒకటి తింటూ ఉన్నట్లయితే పెద్దవాళ్ళైనా పిల్లలైనా కాల్షియం లెవెల్స్ తగ్గకుండా మంచిగా బ్యాలెన్స్ అవుతాయి. హెల్త్కి కూడా చాలా మంచిది నువ్వులు. ఈ నువ్వుల్ని ఇలా చేసుకొని తినడం వలన లేడీస్కి అయితే నడువుల నొప్పులు కాళ్ళు నొప్పులు రాకుండా హెల్తీగా ఉంటారు. నువ్వులను తెచ్చుకున్న తర్వాత అందులోంచి రాళ్ళు ఏమీ లేకుండా మంచిగా ఏరుకొని నీళ్ళతో 2 సార్లు కడిగి తీసుకోవాలి. కడిగిన ఈ నువ్వుల్ని ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి. మంచిగా ఆరిపోయిన తర్వాత బాండ్లీలో వేసి చిటపట అనేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న నువ్వుల్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత బెల్లం తురుము అలాగే ఎండు కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టి తీసుకుంటే ఇందులో నెయ్యిని కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. నువ్వుల్లోనే ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదా, మనకి లడ్డూల్లో చుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఎంత మెత్తగా మిక్సీ బట్టి తీసుకున్న తర్వాత ఏదైనా ఒక ప్లేట్లోకి తీసుకొని మంచిగా లడ్డూల్లా చేసుకొని ఏదైనా మూత ఉండే బాక్స్లో కనుక స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి. పిల్లలు పెద్ద ప్రతిరోజు ఒకటి తింటూ ఉన్నట్లయితే మంచిగా హెల్తీగా ఉంటాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందులో ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసాం కదా, చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి.